నమస్తే వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ టీవీ24 స్టూడియో. నేను మీ శ్రీ సత్య. ఈ రోజు మీ అందరికి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెచ్చాను. అదేంటంటే అకిరా నందన్. ఎవరి అకిరా నందన్? ఒక సినిమా తీయలేదు కానీ ఎందుకు ఇంత ఫ్యాన్ బేస్ పెరిగింది? సో అకిరా నందన్ అంటే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అవుతుంది. ఎందుకు ఇంత ట్రెండ్ అవుతుంది? అసలు అకిరా నందన్ ఈ పేరు వింటేనే మనకి గుర్తుకొచ్చేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో అకిరా నందన్ డిప్యూటీ సీఎం తనయుడు, తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్నాడు అకిరా నందన్ కొన్ని సందర్భాల్లో. ఈ రోజుల్లో ఒక హీరో కొడుకుని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎంతో ప్రెస్ మీట్స్ పెట్టి, పార్టీలు పెట్టి, ఎంతగానో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ మరి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కానీ అకిరా నందన్కి ఇవేమీ జరగలేదు. చాలా సింపుల్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు అకిరా నందన్. సో అందంలో, అభినయంలో అకిరా నందన్ ఎక్కడ కూడా తండ్రికి తగ్గడం లేదు. తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకుంటున్నాడు. అకిరా నందన్ తండ్రికి తగ్గ తనయుడుగానే ఉన్నాడు బిహేవియర్లో కూడా. సో ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అంత ఫ్యాన్ బేస్ ఉండి, అంత వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్న నేపథ్యంలో తను లగ్జరీ లైఫ్కి అలవాటు పడకుండా చాలా పార్టీలని, ఇవని అవని, రేసులని, అలాంటి వాటికి అలవాటు పడకుండా టెంపుల్స్ అని సనాతన ధర్మం తండ్రి కాపాడుతుంటే ఆ తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన వెంట అడుగులు వేస్తున్నాడు అకిరా నందన్. అసలు ఒక పక్క అకిరా నందన్ తన వేలో తనుంటే, మరొక పక్క అకిరా నందన్ సినిమా ఎప్పుడు అని సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. సో అకిరా నందన్ సినిమాల్లోకి రాబోతున్నాడా? అకిరా నందన్ సినిమాల్లోకి వస్తే అకిరా నందన్ని ఎవరు లాంచ్ చేయబోతున్నారు? అసలు అకిరా నందన్కి అసలు సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? సో ఈరోజు ఒకసారి మనం తెలుసుకుందాం. అకిరా నందన్ కొనిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి తనయుడు. అయితే అకిరా నందన్ ఒక పోస్ట్ పెడుతుంటే అది గంటల్లో మిలియన్కి వ్యూస్ రీచ్ అయిపోతున్నాయి. అసలు అకిరా నందన్కి ఇంత ఫ్యాన్ బేస్ ఎందుకు వచ్చింది అంటే, తండ్రికి తగ్గ తనయుడు అని ఒక మార్క్ని తను సెట్ చేసుకున్నాడు. ఆ కటౌట్ హీరో కటౌట్ అనమాట. హీరోకి ఎంత కటౌట్ ఉందో అంతే కటౌట్తో అకిరా నందన్ తన ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. సో అకిరా నందన్ మూవీలోకి వస్తాడా లేదా అన్న ఒక సందిగ్ధంలో ఉంటే, అకిరా నందన్ వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో సన్నిహితుడైన త్రివిక్రమ్ గారు లాంచ్ చేస్తారా, లేకపోతే కొత్త వారికి ఎవరికైనా అవకాశం ఇస్తారా అన్నది ఒకవైపు ఉంటే, మరొక పక్క రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. అదేంటంటే, అకిరా నందన్కి అసలు సినిమాల్లోకి వచ్చే అవకాశం ఆలోచన ఉంటే తానే తమ్ముడిని లాంచ్ చేస్తానని ఒక సందర్భంలో అన్నారు. నిజంగానే లాంచ్ చేస్తారా అన్నది లేనిది మనం వేచి చూడాలి. మరొక పక్క అసలు అకిరా నందన్కి సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా, లేదా మ్యూజిక్ సైడ్ వెళ్ళే ఆలోచన ఉందా? ఎందుకంటే అకిరా నందన్ బిహేవియర్ చూస్తుంటే అసలు హీరోగా తను ఎంట్రీ ఇచ్చే ఆలోచన కూడా అకిరా నందన్కి లేదని అనిపిస్తుంది. కానీ అకిరా నందన్కి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉందన్న వార్త మరొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు అకిరా నందన్ హీరో అయితే బాగుంటుందా, మ్యూజిక్ ఫీల్డ్లోకి వస్తే బాగుంటుందా అన్నది మీరే చెప్పాలి. అసలు అకిరా నందన్ హీరో, ఒక పక్క మెగా అభిమానులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా అకిరా నందన్ ఎంట్రీ ఎప్పుడు అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి అకిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా, లేదా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్ టు 24 స్టూడియో. థ్యాంక్ యూ.